తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక ఇంక లేదండి ఇక్కడ చాయిస్ ఇదిగో చూసుకోండి. 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ దమనకాండకి గీతం పలికే సమయం. సో దాంట్లో భాగంగానే నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ మధ్యలో 20,000 మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరికొకసారి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడు సభలో ప్రసంగించుకుంటాం. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు త్యాగాలు తప్పలేదు. మాకు మండపేట, రామచంద్రపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాల్లో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం కొన్ని సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలని దానికి నా కృషి తెలియజేసుకుంటాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ-టైమ్ అధ్యక్షునిగా, టీ-టైమ్ వ్యవస్థాపకుడిగా పేరు. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు సాధించారు. అలాగే దేశం నలుమూలలా ఆయన టీ-టైమ్ చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ, మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ, ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ, హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శన నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మీ హెల్త్పై వస్తున్న కామెంట్స్కి మీ హెల్త్పై పదే కామెంట్స్ చేస్తున్నారు కదా, ఇంకొకటి 1 తారీఖు వస్తుంది. పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ, పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్నాయి, 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలను
పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యలు ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడుకులు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది. అలాగే చేసుకోవాలి.